శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. అంతకంటే ముందు మీరు గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. ఇంకా ఈరోజు నామము 441 నామము శ్రీమాత్రే నమః. కౌల మార్గ తస్పర సేవిత. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థం కౌల మార్గమును తత్పర అనుసరించు వారిచే సేవిత సేవింపబడుతున్నది. కౌల మార్గ తస్పర సేవిత కౌల మార్గమందు ఆసక్తి గల వారిచే సేవింపబడినది. శ్రీమాత్రే నమః. వెన్నెముకలోని కులపదము ఒక్కటే అయినా దాన్ని అనుసరించే విధానంలో 2 పద్ధతులున్నాయి. కౌలాచారము, సమయాచారము. కౌలాచారంలో మూలాధారం వద్ద ఉండే కులకుండానికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ కులకుండానే అమ్మవారు ఆలయంగాను అంటే నిలయంగాను భావించి భౌతికమైన ఎన్నో విధములైన ఆరాధన విధానాలతో ఈ కౌలాచారులు అమ్మవారిని కొలుస్తారు. ఈ ఆరాధనలో కొన్ని వామాచార పద్ధతులు కూడా కలుస్తాయి. అందువలన ఈ పద్ధతులలో ఆరాధన సమయాచారులకు నచ్చదు. ఈ పద్ధతిని సమయాచారుల వేదబాహ్యమైనదిగా చెబుతారు. అయినా వంశపారంపర్యంగా వస్తున్న ఆచారమని చెప్పుకునే వారిచే ఈ పద్ధతిలో అమ్మవారి ఆరాధన ఇంకా అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నది. ఆరాధనలో అనుసరించే పద్ధతులను పట్టించుకోకుండా అమ్మవారిపై పైన గల వారి భక్తిని, వారి ధ్యేయాన్ని, లక్ష్యాన్ని పరిగణించి ఈ మార్గాన్ని విమర్శించకుండా ఉండేవారు కూడా ఉన్నారు. కౌల మార్గమును అనుసరించు వారిచే సేవింపబడున్నది అని మనము అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. కౌల మార్గ తస్పర సేవిత సస్వవంశ పారంపరాస్ప్రాప్తో మార్గ కుల సంబితిత్వకాల తదుక్తం వ్రతాకాండే యస్య హి ఏ దేవి కుల మార్గేణ సంస్థిత తేన చాస పూజ్యో బలిగంధః సులపానైరితి నైవేద్యరీత్యా విధిశ్చేవో పూజాయాత్కుల మార్గత ఇది చ యద్యా సమయాంతమాతం కౌలామతం మిశ్రమతం చేతి విద్యాపాసంతో మతత్రయం శుక వశిష్ఠాది సంహిత పంచకోక్తం వైదిక మార్గ కరంబిత మాద్యం చంద్రకులాదితి తాంత్రష్టాకోక్తం చు చరమం కులా సమయో బాయో పారితత్వత్ ఏతాజ్భనంత్రోదితం కౌల మార్గం కౌలార్మాగత్యత ఇత్యతే కర్మిణి గహంతి తతోభితాసి విదోధికార భేదాచ్చ తత్హం త్రేషస్స స్పష్ట తస్మస్తరోక్తి సేవిత. శ్రీమాత్రే నమః. వంశపారంపరంగా వచ్చు పద్ధతి యందు ఆసక్తి గల వారిచే సేవింపబడినది కౌల మార్గమంద ఆసక్తి గల వారిచే సేవింపబడినది. కులమనగా వంశము, వంశపారంపరంగా వచ్చు మార్గము కౌల మార్గము. కులమునకు సంబంధించినది గనక కౌలమనబడును. శ్రీమాత్రే నమః. ఎవరికి ఏ దేవత వంశానుక్రమముగా పూజింపబడవచ్చునో ఆ మార్గం ముందు చెప్పిన బలులు, నైవేద్యాలు, గంధములు, అనులేపనములు మొదలగు వానితో ఈ దేవతయే పూజింపదగినది అనియు వంశపారంపర్యంగా వచ్చునున్న నైవేద్యములతో పూజింపవలయు అనియు గలదు. లేదా శ్రీ విద్యోపాసనమందు సమయామతము, కౌలామతము, మిశ్రమమతం అని 3 మతములు గలవు. వానిలో సుఖ సంహిత, వశిష్ఠ సంహిత మొదలగు 5 సంహితులందు చెప్పబడిన దానికి సమయామతం అని పేరు. దీనితో వైదిక మతము కలిసియుండును. చంద్రతంత్రము, కులతంత్రము మొదలగు 8 తంత్రముల యందు చెప్పబడినది మిశ్రమ మతము. దీనిలో వైదికము, తాంత్రికము 2 పద్ధతులు కలిసి ఉండును. మిగిలిన తంత్రములలో చెప్పబడినవి కౌల మార్గం. ఇది కేవల తాంత్రిక మార్గం. ఈ 3 ఉపాసనములలోనూ దేవిని ఎవరెవరు చేయవచ్చును, ఎన్నెన్ని విధములలో అను విషయము ఆయా తంత్రములలో స్పష్టంగా చెప్పబడినది. కౌలులచే వేదికబడినది కౌలః మృగాత ఇది కౌలం కర్మిణి ఘల్ అని 10 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.